వఅముర్ అహ్లక బిస్సలాహ్, మీ కుటుంబం వారిని నమాజు గురించి బోధించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నమాజు గురించి బోధించండి అని సూరా త్వాహాలో 132వ వాక్యంలో ఈ విధంగా తెలియచేశారు. నమాజుకి అంత ప్రాధాన్యత ఉన్నప్పుడు నమాజు యొక్క పద్ధతులన్నీ ఖురాన్లో వరుసగా ఎందుకు లేవు? ఒకదాని తర్వాత నమాజు రుకు ఎలా చదవాలి, సజ్దా ఎలా చదవాలి, ఎందుకు లేదు అన్న ప్రశ్న ఒకటి లేవనెత్తడం మాటిమాటికి జరుగుతూనే ఉంది. మరి ఖురాన్ అనేది ఏది అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, హాదా బలాగున్ లిన్నాస్, ఈ గ్రంథము రుజుమార్గము, హెచ్చరిక, ఒక వార్త అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. మనకి ఏదైనా సందేశం అందినప్పుడు అది సందేశం మాత్రమే. దాని తర్వాత ఏం చేయాలి, దాని ప్రకారం ఏం చేయాలి అనేది చెప్పిన వాళ్ళన్నా చెప్పాలి, లేదా మనం అక్కడికి వెళ్ళి నిర్ధారించుకోవాలి. ఖురాన్లో నమాజు స్థాపించండి ఉంది, మరి ఎలా చేయాలనేది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేశారు. జకాతు చెల్లించండి అని ఉంది, ఎంత చెల్లించాలి, ఎప్పుడు చెల్లించాలి, ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేస్తారు. మీరు నమాజు కోసమే సిద్ధపడినప్పుడు అందులో దాని ప్రక్రియ చెప్తే అంత, చెప్పకపోతే అంత. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలా చేయాలో చెప్పారు. మీరు నమాజు కోసం సిద్ధపడితే ప్రవక్త గారిని చూసి మనం ఆచరిస్తాము. మీరు జకాత్ ఇవ్వడానికి సిద్ధపడితే ప్రవక్త గారిని అడిగి దాని పద్ధతులు తెలుసుకుంటాము. మీరు ఉపవాసాల కోసం సిద్ధపడితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగి ఆయన ఏం చెప్పారో అలా పాటిస్తాము. మనం సిద్ధపడనప్పుడు ఆయన చెప్పినా చెప్పకపోయినా ఒకటే అవుతుంది. అందుకే హాదా బలాగుల్ లిన్నాస్, ఇది రుజుమార్గము, హెచ్చరిక, ఒక వార్త. మనం ఆ వార్తని విన్న తర్వాత, స్వీకరించిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అతిఉల్లాహ వ అతిఉర్ రసూల్, అల్లాహ్ను అనుసరించండి, ఆయన ప్రవక్తను అనుసరించండి. అల్లాహ్ను అనుసరించడానికి మనం సిద్ధపడ్డప్పుడే ఆయన ప్రవక్త గారు మనకి ఏం చెప్పారు, ఎలా చెప్పారు, ఎప్పుడు చెప్పారు అనేది మనకు తెలుస్తుంది. మరి ఇప్పటికి 1400 సంవత్సరాలు పూర్తిగా అయిపోయాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన మాటలు మార్పు చేర్పులు ఏమైనా జరుగుతాయా, జరిగే అవకాశాలు ఉన్నాయంటే ఏ మాట కానీ ఏ పదం కానీ మార్పు చేర్పులకి లోనయ్యే అవకాశమే లేదు. నా నుంచి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దాకా వారసత్వం యొక్క ఆస్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్హమ్దులిల్లా మనకిచ్చాడు. అబ్దుల్లా జోలం ఉమ్రీ మదనీ నేపాలీ హఫీజుల్లా గారి దగ్గర నేను నేర్చుకున్నాను. కాబట్టి నేను ఆచరిస్తున్నాను, పాటిస్తున్నాను, అందరికీ బోధిస్తున్నాను. ఇది విద్య యొక్క వారసత్వము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అల్ ఉలమాఉ వరసతుల్ అంబియా, ధర్మజ్ఞానం నేర్చుకునేవారు, నేర్పించేవాళ్ళు ప్రవక్తల యొక్క వారసులు అని తెలియచేశారు. మనం చేస్తున్న నమాజ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించింది. छोटा सा कमजोर तालिब इल्म हूं, अगर मैं यहां से लेकर नबी सल्लल्लाहु अलैहि वसल्लम के जमाने तक की सनद सुना सकता हूं। सुनिए, मैंने जो सही बुखारी पढ़ी है, ये सही बुखारी मैंने पढ़ी है डॉक्टर अब्दुल्ला जोलम हफिज़हुल्लाह से। डॉक्टर अब्दुल्ला जोलम हफिज़हुल्लाह मेरे उस्ताद है, जिनसे मैंने सही बुखारी पढ़ी है। डॉक्टर अब्दुल्ला जोलम हफिज़हुल्लाह ने ये सही बुखारी पढ़ी है अब्दुल वाजिद अल उमरी रहमहुल्लाह से। अब्दुल वाजिद अल उमरी रहमहुल्लाह ने ये सही बुखारी उन्होंने पढ़ी है अबुल कासिम अल आज़मी रहमतुल्लाह अलैह से। अबुल कासिम अल आज़मी रहमतुल्लाह अलैह ने ये सही बुखारी पढ़ी है अब्दुल रहमान अल मुबारक फूरी रहमतुल्लाह अलैह से। अब्दुल रहमान अल मुबारक फूरी रहमतुल्लाह अलैह ने ये सही बुखारी पढ़ी है शाह नदीर हुसैन मुहद्दिस दहलवी रहमतुल्लाह अलैह से। शाह नदीर हुसैन मुहद्दिस दहलवी रहमतुल्लाह अलैह ने ये सही बुखारी पढ़ी शाह मोहम्मद इसहाक मुहद्दिस दहलवी रहमतुल्लाह अलैह से। शाह मोहम्मद इसहाक मुहद्दिस दहलवी रहमतुल्लाह अलैह ने ये सही बुखारी पढ़ी शाह अब्दुल अजीज मुहद्दिस दहलवी रहमतुल्लाह अलैह से। शाह अब्दुल अजीज मुहद्दिस दहलवी रहमतुल्लाह अलैह ने ये सही बुखारी पढ़ी शाह वलीउल्लाह मुहद्दिस दहलवी रहमतुल्लाह अलैह से। शाह वलीउल्लाह मुहद्दिस दहलवी रहमतुल्लाह अलैह ने ये सही बुखारी पढ़ी अबू ताहिर अल कुर्दी अल मदनी रहमतुल्लाह अलैह से। अबू ताहिर अल कुर्दी अल मदनी रहमतुल्लाह अलैह ने ये सही बुखारी पढ़ी है इब्राहिम अल कुर्दी अल मदनी रहमतुल्लाह अलैह से। इब्राहिम अल कुर्दी अल मदनी रहमतुल्लाह अलैह ने ये सही बुखारी पढ़ी अहमद अल खशाशी से। अहमद अल खशाशी रहमतुल्लाह अलैह ने सही बुखारी पढ़ी अहमद शन्नाबी रहमतुल्लाह अलैह से। अहमद शन्नाबी रहमतुल्लाह अलैह ने ये सही बुखारी पढ़ी इमाम रबली रहमतुल्लाह अलैह से। इमाम रबली रहमतुल्लाह अलैह ने ये सही बुखारी पढ़ी इमाम ज़करिया रहमतुल्लाह अलैह से। इमाम ज़करिया रहमतुल्लाह अलैह ने ये सही बुखारी पढ़ी हाफिज इब्ने हजर अल अस्क़लानी रहमतुल्लाह अलैह से। हाफिज इब्ने हजर अल अस्क़लानी रहमतुल्लाह अलैह ने ये सही बुखारी पढ़ी है अबू इसहाक़ अत-तन्नूखी रहमतुल्लाह अलैह से। अबू इसहाक़ अत-तन्नूखी रहमतुल्लाह अलैह ने ये सही बुखारी पढ़ी अबुल अब्बास अस्सालिही रहमतुल्लाह
रहमतुल्लाह अलैह थे, अबुल अब्बास और सालिह रहमतुल्लाह अलैह ने ये सही बुखारी पढ़ी, इमाम जुबैदी रहमतुल्लाह अलैह थे, इमाम जुबैदी रहमतुल्लाह अलैह ने सही बुखारी पढ़ी, इमाम सज्जदी रहमतुल्लाह अलैह थे, इमाम सज्जदी रहमतुल्लाह अलैह ने सही बुखारी पढ़ी, इमाम दाऊदी रहमतुल्लाह अलैह थे, इमाम दाऊदी रहमतुल्लाह अलैह ने सही बुखारी पढ़ी, इमाम सरख्सी रहमतुल्लाह अलैह थे, इमाम सरख्सी रहमतुल्लाह अलैह ने ये सही बुखारी पढ़ी, इमाम फिरबरी रहमतुल्लाह अलैह थे। इमाम फिरबरी रहमतुल्लाह अलैह कहते हैं कि मैंने सही बुखारी, इमाम बुखारी रहमतुल्लाह अलैह थे। कौन कहता है कि हदीस से महफूज नहीं? अगर मैं एक छोटा सा कमजोर तालिब इल्म सनद को इतनी लंबी याद कर सकता हूं तो उनके लिए याद करना क्या मुश्किल था। इमाम बुखारी रहमतुल्लाह अलैह कहते हैं कि मैंने हदीस शरीफ सुनी, इमाम हुमैदी रहमतुल्लाह अलैह थे, इमाम हुमैदी रहमतुल्लाह अलैह कहते हैं मैंने हदीस शरीफ सुनी है सुफियान रहमतुल्लाह अलैह थे, इमाम सुफियान रहमतुल्लाह अलैह कहते हैं कि मैंने ये हदीस शरीफ सुनी है याहया बिन सईद अल अंसारी रहमतुल्लाह अलैह थे, याहया बिन सईद अल अंसारी रहमतुल्लाह अलैह कहते हैं कि मैंने हदीस शरीफ सुनी है मोहम्मद बिन इब्राहिम अत-तैमी रहमतुल्लाह अलैह थे, मोहम्मद बिन इब्राहिम अत-तैमी रहमतुल्लाह अलैह कहते हैं कि मैंने हदीस शरीफ सुनी है अलकमा रहमतुल्लाह अलैह थे, अलकमा रहमतुल्लाह अलैह कहते हैं कि मैंने हदीस शरीफ सुनी उमर बिन खत्ताब रज़ियल्लाहु ताला अन्हु से, उमर बिन खत्ताब रज़ियल्लाहु ताला अन्हु कहते हैं कि मैंने हदीस शरीफ मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम से सुनी है इन्नमल आमालु बिन्नियात, अमल का दारो मदार नियत पर है। सही बुखारी की शुरुआत होती है। इस मेंबर से लेके उस मेंबर तक के सनद सुना सकते। అబ్దుల్లా బిన్ ముబారక్ రహమతుల్లాహి అలైహి గారు తెలియచేశారు, లౌలల్ ఇస్నాదు లకాల మన్షా మాషా. ధార్మిక విద్య యొక్క వారసత్వ పట్టా లేకపోతే ఎవడిష్టం వచ్చినట్టు అతను చెబుతాడు అని తెలియచేశారు.